గీత అఖిల్ దగ్గరకు వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తుంది. అది చూసి అక్కడ ఉన్న అఖిల్ అయితే ఏంటి గీత ఇవి అని చెప్పి అంటాడు. ఇవి ఆస్తిపత్రాలండి అని చెప్పి అంటుంది. ఏంటి ఆస్తిపత్రాలా? ఆస్తిపత్రాలు ఎందుకు ఇప్పుడు నువ్వు తెచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో గీత అయితే అది నేను ఇంట్లో 2 రోజులు లేనప్పుడు మీ నానమ్మ అలాగే మీ నాన్నగారు వీటి మీద మీతో సంతకం పెట్టించాలనుకున్నారు కదా, కానీ మీరు పెట్టలేదు కదా, అందుకే ఇప్పుడు నా చేత పంపించారు అని చెప్పి గీత అంటుంది. ఆ మాట వినగానే అఖిల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి గీత, అప్పుడు వాళ్ళ వల్ల కాలేదని ఇప్పుడు నీ చేత పంపించారా? నువ్వు పంపిస్తే నేను వీటి మీద సంతకం పెట్టేస్తానా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న గీత అయితే ఏమోనండి, మీ నాన్నగారు నాకు ఇవి ఇచ్చి అఖిల్ చేత సంతకం పెట్టించమని అన్నారు, అందుకే తీసుకువచ్చానండి, వీటి మీద సంతకం పెట్టండి అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే అఖిల్ అయితే లేదు గీత, నేను వీటి మీద సంతకం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టను అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మహారథి విరూపాక్షి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న గీత అయితే లేదండి మీరు పెట్టండి, మీ చేత పెట్టించి తీసుకువస్తానని నేను మామయ్యకు అమ్మమ్మకు మాట ఇచ్చాను అని చెప్పి అంటుంది. దాంతో అఖిల్ అయితే నేను వీటి మీద సంతకం పెట్టాలా, ఎందుకు పెట్టాలి, అసలు ఆస్తిపత్రాలు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ బయటకు వస్తున్నాయి అని చెప్పి అఖిల్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి అక్కడ ఉన్న గీత అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే మాత్రం నేను వీటి మీద సంతకం పెట్టను అని తేల్చి చెప్పేస్తాడు.